సిపిఐ పైకి రండి. నరసింహ బాబు, నరసింహ ఇద్దరు లేడీస్ పైకి రండి. హనుమంత్ గారు, కొంచెం హనుమంత్ గారు, సిపిఎం హనుమంత్ గారు. క్రాంతి నాయుడు పత్తికొండ. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అదేవిధంగా ఈ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఇండియా కూటమి గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు, హాజరైనటువంటి అందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరి మనలారా, ఈరోజు మన ఆలూరు నియోజకవర్గం పూర్తి స్థాయిలో వెనకబడిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక వాగ్దానాలు చేసినటువంటి నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఏకమై ఇండియా కూటమిపై దాడి కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఇద్దరు అభ్యర్థులను ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి, అదేవిధంగా షర్మిల అక్కగారు మన నియోజకవర్గానికి వచ్చినందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సిపిఎం గారు ఆలూరు నియోజకవర్గం సోదరమణులకు, పెద్దలకు, అక్కయ్యలకు, అదేవిధంగా పత్రిక విలేకరులకు, పోలీస్ డిపార్ట్మెంట్కు అందరూ కూడా సిపిఎం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యాత్రలో వచ్చిన మన గౌరవనీయులు శర్మలమ్మ గారికి, అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ అభ్యర్థులకు, సిపిఎం క్యాండిడేట్ అందరికి కూడా సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, మొత్తం ఈ నియోజకవర్గంలోన చాలా సమస్యలు ఉన్నాయి. వేదవతి కానీ, నగరటోన్ కానీ, చిముకుల పార్క్ కానీ, మంచినీళ్ళ సమస్య కానీ, ఈ సమస్యలన్నీ కూడా చాలాసార్లు కూడా ఉద్యమాలు పోరాటాలు చేస్తాం. కాబట్టి భవిష్యత్తులోన ఈ పోరాటాలు, ఉద్యమాలకు సంబంధించిన విషయాలపైన కూడా మన శర్మిలమ్మ గారు ఈ విషయాలపైన కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అది